హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డీటెయిల్ క్రానికల్స్ బై అభిరామ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు డీటెయిల్ క్రానికల్స్లో హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఆర్టికల్ ఏంటి అంటే, ఇట్ హ్యాస్ బీన్ సైటెడ్ దట్ వై ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ షట్టింగ్ డౌన్. గవర్నమెంట్ స్కూల్స్ని ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఎన్ని స్కూల్స్ క్లోజ్ అయ్యాయి, ఎలాంటి స్టేట్స్లో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది, దీని ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉంది, అండ్ ఆల్సో ఈ రిపోర్ట్ని ఎవరు ఇచ్చారు? నిజంగానే స్కూల్స్ అనేవి మూతపడుతున్నాయా? నిజంగానే గవర్నమెంట్ స్కూల్స్ని క్లోజ్ చేస్తున్నారా? సో స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఎంత ఉంటుంది, దీని గురించి కంప్లీట్గా నేర్చుకుందాము. సో ద ఆర్టికల్ ఈస్ వై ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ షట్టింగ్ డౌన్. And in this article, let's learn about which states have witnessed the highest number of closures, how has school rationalization affected children's access to educational. ఈ స్కూల్ రేషనలైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాము. హూ బేర్స్ ది బిగ్గెస్ట్ బర్డన్? ఈ బర్డన్ అంతా ఎవరి మీద పడుతుంది? హూ బేర్స్ ది బిగ్గెస్ట్ బర్డన్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ క్లోజర్స్? అండ్ ఆల్సో కెన్ ది సెంటర్ స్టెప్ ఇన్ టు రివర్స్ ది ట్రెండ్? వై హ్యాస్ ది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఫాలెన్ షార్ట్? ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాము. అయితే నేను ఈ ఆర్టికల్ని ఎలా చేశాను అంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఈ ఆర్టికల్ మనకి మెయిన్స్లో వస్తే ఇంట్రో ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా రాయొచ్చు, వే ఫార్వర్డ్ ఎలా ఇవ్వచ్చు, ఇవన్నిటిని ప్రాపర్ స్ట్రక్చరైజ్ ఫార్మాట్లో ఎలా రాయాలి అన్న దాన్ని బట్టి నేను ఇక్కడ పీపీటీ ప్రెజెంటేషన్లో మీకు ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఈ పీపీటీ ప్రెజెంటేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని లైక్ యూ కెన్ రైట్ ది బెస్ట్ ఆన్సర్. So, according to Niti Aayog, దీని రిపోర్ట్ ఏమి ఇచ్చింది అంటే, అరౌండ్ 94,000 of government schools, 94,000 of government schools have been closed in the last decade. గత 10 సంవత్సరాలుగా తీసుకుంటే 94,000 గవర్నమెంట్ స్కూల్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. అంటే సుమారుగా ఎవ్రీ డే పర్ డే క్యాలిక్యులేట్ చేసుకుంటే 24 స్కూల్స్, 24 గవర్నమెంట్ స్కూల్స్ అనేవి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇంట్రడక్షన్లో మీరు ఎలా రాయొచ్చు అంటే, స్టాటిస్టికల్ బేస్డ్ ఆర్ ఎవిడెన్స్ బేస్డ్ రిపోర్ట్ బేస్డ్ ఇంట్రొడక్షన్ తీసుకుంటే, యాజ్ పర్ నీతి ఆయోగ్ ఆల్మోస్ట్ ఇన్ ఏ డెకేడ్ 94,000 గవర్నమెంట్ స్కూల్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్. అంటే సుమారుగా ఎవ్రీ డేకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 24 స్కూల్స్ అనేవి క్లోజ్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. అంతేకాకుండా స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అనేది చాలా తగ్గిపోయింది. అరౌండ్ 2.26 crore స్టూడెంట్స్ హ్యావ్ బీన్ డిక్లైన్డ్. స్కూల్ ఎన్రోల్మెంట్ తీసుకుంటే 2.26 crore స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ హ్యావ్ బీన్ డిక్లైన్డ్. అండ్ పర్సంటేజెస్లో తీసుకుంటే 2005లో మనకి 71% ఉంటే 2024 అంటే 2024-2025కి వచ్చేసరికి అరౌండ్ అప్రాక్సిమేట్లీ ఓన్లీ 50% ఆఫ్ ది ఎన్రోల్మెంట్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. 49.24 అప్రాక్సిమేట్లీ 50. మీకు న్యూమరసీ గుర్తుండకపోతే 50 గుర్తుంటుంది అంటే 49.24. సో యాజ్ పర్ నీతి ఆయోగ్, there are like 94,000 government schools have been closed, and sumaruga in a day approximately 24 schools have been shutting down, and also government schools enrollment declined by 2.26 crores, and also government schools accounted for 71% of the total enrollment in 2005, and 2024-2025 kochesariki it has been drastically declined to 50% or 49.24%. We can see the decrease of 20%, the difference of 20%. అయితే the biggest reason ఏంటో కూడా నేర్చుకుందాము. బట్ బిఫోర్ దాట్, see, సెంటర్ గవర్నమెంట్ basically education comes under your concurrent list in 7th schedule. ఓకే, కాన్కరెంట్ లిస్ట్లో వస్తుంది అన్నట్టు. సెంటర్ తీసుకొచ్చిన డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే, స్కూల్ రిఫార్మ్స్ కానీ, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానీ, ఇనిషియేటివ్స్ కానీ ఏంటి అంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్
నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 రీసెంట్గా తీసుకురావడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చాం కదా, ప్రాపర్ స్కెడ్యూలింగ్ కానీ ప్రాపర్ ఫ్రేమ్వర్క్ కానీ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇంకా దీని ఫ్రేమ్వర్క్ ఏంటి, దీని స్కెడ్యూల్ ఏంటి చెప్పేదే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. తర్వాత సమగ్ర శిక్ష, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ది క్లాసెస్ గురించి, అంటే క్లాసెస్ గురించి మొత్తం లైక్ ఎల్కేజీ నుంచి అండ్ డిగ్రీ వరకు ఇంటిగ్రేటెడ్గా ఎలా చదివించవచ్చు సమగ్ర శిక్ష. అండ్ ఆల్సో పిఎం శ్రీ స్కూల్స్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మోడల్ స్కూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డెవలప్ చేద్దాము అని చెప్పేసి తీసుకొచ్చింది పిఎం శ్రీ స్కూల్స్. పిఎం పోషన్, ఇంతకుముందు ఉన్న మిడ్ డే మీల్ స్కీమ్స్ని రీప్లేస్ చేసిందే ఇట్ ఇస్ హియర్ పిఎం పోషన్. నిపుణ్ భారత్ మిషన్, విద్యా ప్రవేశన స్టాఫ్ టీచర్స్, టీచర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసేది ఈజియర్ నిష్ఠా, దీక్ష అండ్ పిఎం ఈ విద్య. డిజిటల్ లెర్నింగ్ని ఇంప్రూవ్ చేసేది ఇట్స్ హియర్ దీక్ష అండ్ ఆల్సో పిఎం ఈ విద్య. అంతేకాకుండా అపార్ట్ స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్, వన్ స్టూడెంట్ వన్ ఐడి కార్డ్ అని చెప్పేసి పరాక్, యూడిఐఎస్సి ప్లస్, స్టార్స్ ప్రోగ్రామ్, అటల్ థింకింగ్ ల్యాబ్స్ అండ్ ఉల్లాస్, ఇవన్నీ తీసుకొచ్చింది టు ఇంప్రూవ్ యువర్ ఎడ్యుకేషన్, టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అయితే మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అయినా సరే, ఆర్టికల్ 21 ఏనైనా సరే, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అయినా సరే, ఇలాంటివి మీరు ఎగ్జాంపుల్స్గా మెన్షన్ చేసి మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. Let's see some of the initiatives in that. The most important thing is National Education Policy 2020. బేసిక్గా 1986లో తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రీప్లేస్ చేస్తూ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ, బేసిక్గా 10+2 ఇయర్స్ ఆఫ్ స్ట్రక్చర్ని రీప్లేస్ చేస్తూ 5+3+3+4 ఈ స్ట్రక్చరైజ్డ్ ఫార్మాట్గా తీసుకొచ్చింది. దట్ ఈస్ అ మేజర్ రీఫార్మ్. అయితే 5 years for preparatory phase, for foundational phase, 5 years for foundational, 3 years for preparatory phase, other 3 years for middle phase, middle learning phase, 4 years for growth phase. 4 years for growth phase. 5 years వరకు ఫౌండేషన్ థింగ్సే ఉంటాయి అన్నట్టు. సో ఇట్ ఇంట్రడ్యూసెస్ ది 5+3+3+4 కరిక్యులర్ స్ట్రక్చర్ టిల్ ది ఏజ్ ఆఫ్ 3 to 18. ఆల్మోస్ట్ మన ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ వరకు ఉంటుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎలా అంటే ఇట్ ఈస్ ఎంఫసైజింగ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే ఏంటి అంటే, ఒక గ్రేడ్ 5th క్లాస్ స్టూడెంట్ 3rd క్లాస్ స్టూడెంట్ని తీసుకున్నా సరే, రీడింగ్ ఎబిలిటీ నార్మల్గా టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎబిలిటీ అయినా సరే, లేదా బేసిక్ అర్థమెటిక్, బేసిక్ న్యూమరసీని లైక్ అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ బాడ్మాస్ లాంటి క్యాలిక్యులేషన్స్ని వాళ్ళు ఏంటి అంటే దే హ్యావ్ టు ప్రిపేర్ అన్నట్టు. ఓకే, దే హ్యావ్ టు సాల్వ్ చేసి కెపాసిటీ ఉండాలి అని చెప్పేదే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. అంతేకాకుండా ఇట్ ఈస్ ప్రమోటింగ్ మదర్ లాంగ్వేజ్, మదర్ టంగ్ అయినా సరే, ఏదైతే తెలుగు ఉంటుందో ఆర్ఎల్స్ తమిళ్ ఉంటుందో కన్నడ ఉంటుందో దాన్ని ప్రమోట్ చేస్తుంది అంటూ మదర్ టంగ్ లాంగ్వేజ్ని అండ్ ఆల్సో రీజనల్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేస్తుంది టిల్ గ్రేడ్ 5th. అండ్ ఆల్సో బేసిక్గా ఎన్ఈపీ 2020 తీసుకొచ్చినప్పుడే చెప్పిన థింగ్ ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ ఫర్ మార్క్స్. ఏదో నార్మల్గా ఎగ్జామ్స్ రాస్తారు, మార్క్స్ తెచ్చుకుంటారు, మార్క్స్ గురించి కాదు. ఫర్ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఇంప్రూవ్మెంట్. అందుకని ఇట్ ఈస్ ఎంకరేజింగ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, క్రిటికల్ థింకింగ్ అండ్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్. అండ్ ఇందులో మీకు కొన్ని క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతున్నట్టు. ఈ క్రెడిట్స్ వల్ల ఏంటి అంటే, గ్యాప్స్ ఏవైతే ఉంటాయో మనం నార్మల్గా యూజీ తర్వాత ఆర్ఎల్స్ డిప్లొమా తర్వాత యూజీ తర్వాత పీజీకి గ్యాప్ ఇస్తాం కదా, ఈ క్రెడిట్స్ లైక్ 44 క్రెడిట్స్ ఎర్న్ చేసి ఆర్ 88 క్రెడిట్స్ ఎర్న్ చేసి గ్యాప్ని ఫుల్ఫిల్ చేయొచ్చు అన్నట్టు. సో
provides multiple entry exit options and academic bank of credits. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బేసిక్గా గవర్నమెంట్ షుడ్ అచీవ్ 50% of gross enrollment ratio by the year 2035. This is the most important thing. Government schools should achieve at least 50% of gross enrollment ratio by the year 2035. కానీ స్కూల్స్ ఏ మూత పెడుతున్నాయి. ఎలా అచీవ్ చేస్తారు? లెట్స్ సీ హౌ దే విల్ అచీవ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఈస్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. దీన్ని ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే మనకు రైట్ టు లైఫ్ ఉంటుంది కదా, ఆర్టికల్ 21లో ఆర్టికల్ 21A ఇన్వాల్వ్ చేస్తూ వాట్ ఇస్ దిస్ ఆర్టికల్ 21A? ఇట్ ఈస్ రైట్ టు ఎడ్యుకేషన్. What is this right to education telling? Free and compulsory mandatory education to the children of the age 6 to 14. So, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఎందుకు తీసుకొచ్చారంటే ఇట్ ఎనాక్టెడ్ ది ఆర్టికల్ 21A. What it is telling? It is guaranteeing the free and compulsory education to the children age 6 to 14. అంతేకాకుండా 25% of reservation for EWS, OBC, SC, ST students in your private institutions, in your private schools. Mandates 25% of reservation for economically weaker sections and disadvantaged groups. Even disabled people ki kuda disadvantaged groups ante OBC, SC, ST and also disabled people వాళ్ళకి లైక్ వేరే స్కూల్స్ ఉన్నా సరే, స్పెషల్ స్కూల్స్ ఉన్నా సరే ఇందులోనూ కూడా ఇవ్వచ్చు. Mandates 25% of reservation for economically weaker sections and also disadvantaged groups in your private schools. అంతేకాకుండా it is giving some rules and regulation for student teacher ratio, classes infrastructure ఎలా ఉండాలి అని చెప్పేసి అండ్ ఆల్సో ప్రాపర్ టీచర్ క్వాలిఫికేషన్ ని కూడా మెన్షన్ చేస్తుంది. దట్ ఈస్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. నెక్స్ట్ దిస్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్. మీరు చాలాసార్లు న్యూస్లో చూడవచ్చు, PM Shri స్కూల్స్, ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఇది ఏంటి అంటే మనకి NEPలో నార్మల్గా మోడల్ స్కూల్స్ అని ఉంటాయి. ఈ మోడల్ స్కూల్స్ ఏంటి అంటే క్లాస్ రూమ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం అయినా సరే, గ్రీన్ స్కూల్స్, ద ఎన్వైర్న్మెంట్, చుట్టూ ఉన్న స్కూల్ యొక్క ఎన్వైర్న్మెంట్ని మార్చడం అయినా సరే, స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఇందాక చెప్పుకున్నాం కదా, మార్క్స్ కోసం కాదు స్కిల్స్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. స్కిల్ బేస్డ్ లెర్నింగ్, టెక్నాలజీ ఎనేబుల్డ్ ఎడ్యుకేషన్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, holistic student development. That is your PM Schools for Rising India, PM Shri Schools. Next is Nipun Bharat Mission. Nipun ante enti ante National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy. Basically, the ability to read textbooks, for like easy solvency of arithmetic, basic arithmetic, additions కానీ, subtractions కానీ, bod mass లాంటి calculations అయినా సరే, division rules అయినా సరే వాటిని క్యాలిక్యులేట్ చేసేలాగా. సో అచీవ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ బై గ్రేడ్ 3. ఫోకస్ ఏంటి అంటే రీడింగ్ కాంప్రహెన్షన్స్, బేసిక్ న్యూమరసీ, టీచర్ సపోర్ట్ అండ్ లెర్నింగ్ అసెస్మెంట్. అయితే if we see, the main reason for government schools shutting down or closing down is school rationalization. మరి స్కూల్ రేషనలైజేషన్ అంటే ఏంటి, దాని గురించి నేర్చుకుందాము. బేసిక్గా ఆర్టికల్ ఇచ్చిన దాని ప్రకారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద స్కూల్ రేషనలైజేషన్ అనేది చేయొచ్చు అన్నట్టు. Most closures are justified by the states as school rationalization aimed at consolidating institutions with low enrollment. School ni rationalize చేస్తున్నాము, examples తో నేర్చుకుందాం అది. While the National Education Policy 2020 supports rationalization, it is stating that the principle of neighborhood school should not be compromised.
It said that National Education Policy 2020 has said that school rationalization చేయండి, ఓకే, కానీ వితౌట్ కాంప్రమైజింగ్ నైబర్హుడ్ స్కూల్. ఈ నైబర్హుడ్ స్కూల్ ఏంటి, స్కూల్ రేషనలైజేషన్ అంటే ఏంటో నేర్చుకుందాము, వెయిట్ బిట్. అండ్ the scale of closure suggests an administrative policy decision rather than merely demographic changes or urban migration. ఇది కూడా వస్తుంది, ఇది కూడా నేర్చుకుందాము, కానీ స్టాటిస్టిక్స్ చూడండి. ఆల్మోస్ట్ according to UDI SC plus, government schools declined from 11.07 lakh in the year 2014-2015 to 10.17 lakh in the year 2023-2024. ఓకే, అదేమో స్కూల్ షట్ డౌన్, ఇదేమో డిక్లైన్డ్. అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ డిక్లైన్ అవుతున్నాయంటే ప్రైవేట్ స్కూల్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టు. డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ 2.28 lakh నుంచి 3.31 lakh వరకు ప్రైవేట్ స్కూల్స్ అనేవి పెరిగాయి. గవర్నమెంట్ స్కూల్స్ డిక్రీజ్ అవుతున్నాయి, ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సీ ద రేషియో. అయితే ఇప్పుడు స్కూల్ రేషనలైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. బేసిక్గా సింపుల్, రేషనలైజేషన్ అంటే మర్జింగ్ ఆఫ్ ది స్కూల్స్. రేషనలైజేషన్ ఇస్ నథింగ్ బట్ మర్జింగ్ ఆఫ్ నియర్ బై స్కూల్స్. ఒకవేళ మన ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉంది అనుకున్నాం, ఆ స్కూల్లో 6 స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకొక దగ్గర స్కూల్ 2లో, గవర్నమెంట్ స్కూల్ 2లో 12 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. ఈ 2 స్కూల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 6, ఇక్కడ 12. ఓకే, ఇక్కడ టీచర్ కౌంట్, ఇక్కడ టీచర్ కౌంట్, అన్నిటిని టీచర్స్ని ప్లస్ స్టూడెంట్స్ని మర్జ్ చేస్తూ అండర్ 1 స్కూల్ వీఆర్ బ్రింగింగ్ దెమ్. 2 స్కూల్స్ని 1 స్కూల్గా చేస్తున్నాం. దట్ ఈస్ యువర్ రేషనలైజేషన్. దట్ ఈస్ వీఆర్ మర్జింగ్ ది స్కూల్స్. ఇక్కడ 6 ప్లస్ ఇక్కడ 12, దే ఆర్ బికమింగ్ టోటల్ 18 ఆఫ్ స్ట్రెంత్. ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పినప్పుడు, ఫ్యూవర్ స్కూల్స్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, better teacher availability and lower expenditure to the government so that it can focus more on infrastructure. What is school rationalization? Merging nearby schools. రెండు స్కూల్స్ని కలపడం. రెండు స్కూల్స్లలో స్ట్రెంత్ తక్కువ ఉంది అనుకోండి, ఆ రెండింటిని కంబైన్ చేసేసి వీఆర్ మేకింగ్ 18 స్టూడెంట్స్ అంటే ఒక్క స్కూల్గా చేస్తున్నాం అన్నట్టు. ఎందుకు? If fewer schools are there, we can concentrate more on better infrastructure and also teacher quality also. It is reducing the expenditure of government, and the reduced expenditure, it is concentrating for better infrastructure. This is school rationalization. Clear? Kani, okay, rationalization చేస్తున్నారు. But if I am going to the nearby school, నాకు ఏ స్కూల్, ఫస్ట్ స్కూల్ అనేది చాలా దగ్గరగా ఉంది, వితిన్ 1 kilometer ఐఎమ్ హ్యావింగ్ ద స్కూల్. ఇప్పుడు నేను మర్జింగ్ చేస్తున్నాను కదా, ఈ మర్జింగ్ చేసే స్కూల్ నాకు ఆల్మోస్ట్ 5 kilometers రేడియస్లో ఉందనుకుందాం. వాట్ విల్ హ్యాపెన్? దిస్ ఈజ్ లీడింగ్ టు డ్రాప్ అవుట్స్. స్కూల్ రేషనలైజేషన్ అంటే అర్థమైంది కదా. కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చెప్పింది అంటే, ఇట్ షుడ్ నాట్ కాంప్రమైజ్ neighborhood school. ఈ neighborhood school అంటే ఏంటి? సి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2000 says that every child should have a school within a reasonable distance. అంటే ప్రైమరీ స్కూల్ అనేది వితిన్ 1 kilometer ఆఫ్ డిస్టెన్స్లో ఉండాలి. అప్పర్ ప్రైమరీ స్కూల్ 5th class అబో ఉన్న స్కూల్స్ ఏవైతే ఉంటాయో 3 kilometer రేడియస్లో ఉండాలి అని చెప్తుంది అన్నట్టు. కానీ ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేస్తుంది? మర్జింగ్ చేస్తుంది, స్కూల్ రేషనలైజేషన్ చేస్తుంది. కానీ ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తుంది? నైబర్హుడ్ ప్రిన్సిపల్ని కాంప్రమైజ్ చేయొద్దు అని చెప్తుంది. దేర్ కమ్స్ ది కాన్ఫ్లిక్ట్ అండ్ దిస్ ఈస్ లీడింగ్ టు ది డ్రాప్ అవుట్స్, మోస్ట్లీ గర్ల్ డ్రాప్ అవుట్స్. ఈ నైబర్హుడ్ ప్రిన్సిపల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఈజీ యాక్సెస్ టు ది స్టూడెంట్స్, ట్రాన్స్పోర్టేషన్ బర్డెన్ ఉండకూడదు రూరల్ ఏరియాస్లో, బెటర్ అటెండెన్స్ ఉండాలి, గర్ల్స్ కోసం సేఫ్టీ అనేది ఇవ్వాలి అని. సో వై ఈజ్ రేషనలైజేషన్ బికమింగ్ ప్రాబ్లమాటిక్ నౌ? బికాస్ budget constraint. Reasons include budget constraints, teacher shortages, low enrollment, administrative convenience అనేది ఉండట్లేదు. స్కూల్ రేషనలైజేషన్ చేస్తున్నారు, 5 students ఉండే దగ్గర, దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్, 5 కన్నా ఎక్కువే ఉండొచ్చు. సో వెన్ ఐమ్ క్లబ్బింగ్ దెమ్ ఆల్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ? సమ్ టైమ్స్ టీచర్ స్ట్రెంత్ ఇస్ కమింగ్ డౌన్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా,
టీచర్ ఈజ్ టు స్టూడెంట్ రేషియో అనేది ప్రాపర్గా ఉండాలి. కానీ నేను ఇక్కడ మర్జింగ్ చేస్తున్నాను కాబట్టి student strength is increasing. Sometimes teacher strength will be decreased or it may not be sufficient. First thing is that. And also distance అనేది పెరుగుతుంది కదా, సో గర్ల్ డ్రాప్ అవుట్స్ అనేది ఎక్కువైపోతున్నాయి. అండ్ ఒక స్కూల్కి ఇచ్చే బడ్జెట్ ఇంకో స్కూల్కి ఇచ్చే బడ్జెట్ ఇప్పుడు నేను రెండు కలిపేస్తున్నాను. ఓకే, దేర్ ద బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఆర్ బికమింగ్ లెస్. క్లియర్? సో ఆర్టికల్లో 3 స్టేట్స్ని మెన్షన్ చేస్తూ ఈ 3 స్టేట్స్కి చాలా బర్డెన్ కనిపిస్తుంది, చాలా బర్డెన్ పడుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. ఆ 3 స్టేట్స్ ఏంటంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. యూ కెన్ సీ ఆల్ ద 3 స్టేట్స్ ఆర్ బిగ్ ఇన్ ఏరియా. లార్జ్ స్టేట్స్, ఉత్తరప్రదేశ్ ఇస్ వెరీ లార్జ్ స్టేట్. ఈ 3 స్టేట్స్లో ఈ స్కూల్ రేషనలైజేషన్ వల్ల డ్రాప్ అవుట్స్ అనేది ఎక్కువ అయ్యాయి అన్నట్టు. ఇన్ 2018 to 2019 1.63 lakh స్కూల్స్ ఉంటే 2019 to 2020లో 1.38 lakh స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. Like 1 yearలో you can see 25,000 plus schools have been disappeared with respect to school rationalization. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఇంకా వర్స్ సిచ్యువేషన్. ఆల్మోస్ట్ 7.37 lakh people అసలు ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు. neither in government schools, neither in private schools. 7.37 lakh students have been not enrolled itself. And డ్రాప్ బాక్స్ కేటగిరీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది అన్నట్టు. ఈ డ్రాప్ బాక్స్ కేటగిరీ అంటే ఏంటి అంటే స్టూడెంట్స్ అబౌట్ టు డ్రాప్ ఫ్రమ్ ది స్కూల్. స్టూడెంట్స్ డ్యూ టు సెవరల్ రీజన్స్ దే ఆర్ అబౌట్ టు డ్రాప్ ఫ్రమ్ ది స్కూల్. Almost 11.38 lakhs children have been in a criteria of, అంటే అటెండెన్స్ తక్కువ ఉంటుంది కదా, ఇరెగ్యులారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటాం కదా నార్మల్గా, వాళ్ళు డ్రాప్ బాక్స్ కేటగిరీ. డ్రాప్ అయిన వాళ్ళు, ఆల్రెడీ డ్రాప్ అయిన వాళ్ళు 1.23 lakh children they have been left. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే మైగ్రేషన్. మధ్యప్రదేశ్ నుంచి వేరే స్టేట్కి మైగ్రేట్ అవుతూ 1.55 lakh children left these schools and 3,500 plus schools have zero admissions. And next state is Jammu and Kashmir. Jammu and Kashmir lo schools closed on merged. 4,300 plus schools ఉన్నాయి, 4,000 schools ఉంటాయి అప్రాక్సిమేట్ గా. సో ఆల్మోస్ట్ రేషియో చూసుకుంటే టోటల్ స్కూల్స్ ఇట్ హ్యాస్ బీన్ డ్రాప్ టు 18,785. దీనివల్ల వేకెన్సీ ఆఫ్ టీచర్ పోస్టింగ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని పెరిగాయి అంటే 13,000 పోస్ట్ హ్యావ్ బీన్ వేకెంట్. ఫస్ట్ యూ కెన్ సీ డ్యూ టు స్కూల్ రేషనలైజేషన్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ హ్యావ్ బీన్ డిక్రీస్డ్. మైగ్రేషన్ ఎఫెక్ట్, డ్రాప్ అవుట్ కేటగిరీ వల్ల నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రేషియో అనేది పడిపోయింది. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ మర్జింగ్ వల్ల వేకెన్సీ ఆఫ్ టీచర్ పొజిషన్ కూడా అంటే పోస్టులు కూడా ఎక్కువైపోయాయి అంటూ. వై? బికాస్ చిల్డ్రన్స్ ఆర్ ట్రావెలింగ్ అప్రాక్సిమేట్లీ 4 to 6 kilometers మోర్. దానివల్ల డ్రాప్ అవుట్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి అన్నట్టు. అండ్ మర్జింగ్ జరిగినప్పుడు స్ట్రెంగ్త్, టీచర్ స్ట్రెంగ్త్ అనేది తక్కువైపోతుంది. So first is school rationalization. Second, teachers count as not being suitable. Third, infrastructure development is not there properly. These are the causes you can write for the closing of government schools. ఇక్కడ నుంచి చూడండి, what is the impact of shutdown of government schools? అవేమో రీజన్స్, ఇవేమో what is the effect. ఎఫెక్ట్ ఏంటి అంటే disproportionately affects the poor and marginalized if I am closing a government school. మీరు నార్మల్గా సిటీస్లో చూసుకుంటే సరే ఎడ్యుకేషన్ బాగుంది అని అనుకునే అపోహ కనిపిస్తుంది మీకు. యుల్ కమ్ టు అన్ ఒపీనియన్ దాట్ ఏముంది ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది కదా అని. బట్ గో టు ది రూరల్ బ్యాక్గ్రౌండ్స్, గో టు యువర్ విలేజెస్. యూ హ్యావ్ టు ట్రావెల్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 7 kilometers or 5 kilometers to go to the school. And there you're like, okay, think if a girl child has to go to approximately 6 to 7 kilometers, she has to travel. What is happening? The parents are not sending
టు ది స్కూల్. అండ్ అంతేకాకుండా మార్జినలైజ్ కేటగిరీ పీపుల్ ఎవరు ఉంటారో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా అందట్లేదు. బికాస్ దే హ్యావ్ టు ట్రావెల్, దే ఆర్ అన్ఏబుల్ టు ట్రావెల్. రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉండదు, రోడ్స్ ప్రాపర్గా ఉండవు. సో వెళ్ళి ఏం లాభం? లేదా వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు, వాళ్ళ దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. దట్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్. బట్ గవర్నమెంట్ సెడ్ ఐ విల్ ప్రొవైడ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 to 14 years వరకు. ఇదంతా బాగానే ఉంది, కానీ స్కూల్ ఉండాలి కదా ఫస్ట్. స్కూల్ షుడ్ బి నియర్ టు మీ. నో, ఇట్ ఇస్ నాట్ దర్. సరే, నేనేం ఆలోచిస్తాను, సరే ఎందుకు చదువుకోవాలి అన్న ఆలోచనలో నేను ఉంటాను. So yes, disproportionately affects the poor and marginalized. That is, government schools are the schools of the poor, of scheduled caste, scheduled tribe, EWS, whatever the category you mention. Even OC also, that is economically backward people. Aina sare, government school is the only source for education. The next, serves the majority of the Indians poor. Yes, India is home to roughly 60% of the world's below poverty line population. ఆ చిల్డ్రన్ అంతా ఎక్కడికి వెళ్తారు? ఆబ్వియస్లీ గవర్నమెంట్ స్కూల్స్కి. నెక్స్ట్, అన్ఈవెన్ అండ్ డిస్ప్రపోర్షనేట్ లాస్ ఆఫ్ యాక్సెస్. ఇదేం చెప్తుంది అంటే 2019 నేషనల్ శాంపుల్ సర్వే, దట్ ఈస్ NSSO సర్వే ప్రకారం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎడ్యుకేషన్ ఇస్ డిక్లైనింగ్ ఇన్ ఇండియా. Okay, with Muslim and scheduled caste and scheduled tribe households disproportionately marginalized from the school nearest to them. Basically, 2019 National Sample Survey Analysis prakaram SC, ST and Muslim people ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ అనేవి యాక్సెసిబిలిటీలో ఉండట్లేదు అన్నట్టు. నెక్స్ట్, గర్ల్స్ ఆర్ ది హిట్ ది హార్డెస్ట్ బికాస్ దే హ్యావ్ టు ట్రావెల్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సేఫ్టీ ఇష్యూ. That is not being given because I have to travel from here to some 5 to 7 kilometers, and imagine the girl returning in the night times or in the evening times. Here the safety issue is coming first. Next, crowded classrooms, poor quality learning. Okate teacher, one teacher, she will be like explaining to 5 classes almost. Grade 1, grade 2, grade 3, grade 4, grade 5. One teacher. Quality is being compromised there. And next, violates the right to education norms. Right to education norms ఏంటి? టీచర్ స్టూడెంట్ కౌంట్ అనేది సరిగ్గా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండాలి, యాక్సెసిబిలిటీ ఉండాలి. ఇవంతా లేవు కదా. సో సమ్వేర్ రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ బీయింగ్ కాంప్రమైజ్డ్ స్కూల్ రేషనలైజేషన్ వల్ల. Who is responsible? Everyone is responsible for this. You can't blame center, you can't blame state, you can't blame the parents also. Everyone is responsible. This is a center-state federalism issue because education is coming under your concurrent list. So state government is arguing that education is coming under concurrent list. Therefore, schools, teachers, infrastructure, అంటే స్టేట్స్ ఏవైతే మేనేజ్ చేసుకుంటున్నాయో మేము మేనేజ్ చేసుకోలేకపోతున్నాం. ప్రాపర్ ఫండింగ్ అనేది రావట్లేదు, ప్రాపర్ టీచర్స్ని మేము ప్రొవైడ్ చేయలేకపోతున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది లేదు అని అంటుంది. సెంటర్ ఇస్ సేయింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ది స్టేట్. State is saying no, this responsibility lies with the center. Now, what is the counter argument is that the center cannot completely avoid the responsibility because it is a concurrent list, obviously. State is blaming center is blaming the state. The center has legal, policy, financial and non-monetary responsibilities in ensuring every child gets right to education. That is under your Article 21A. Either they are blaming each other. And right to education is a central law. National education policy is a national-wide law. Funding should be there. And also national standards, that is learning outcomes, teacher norms, language policies, educational reforms, everything is coming under the center. But center is giving funds. Where are they going? How the state is utilizing those funds? What state government is doing the measures? Elanti measures teeskochindi state government to improve the education. Okka state ki
ఒక్కొక్క డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నార్మ్స్, రూల్స్, రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. వేర్ ఆర్ దే? సో సెంటర్ ఇస్ బ్లేమింగ్ ది స్టేట్ అండ్ స్టేట్ ఇస్ బ్లేమింగ్ ది సెంటర్. నౌ వై డస్ ఎడ్యుకేషన్ మ్యాటర్? అసలు చదువుకోవాలా? ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎందుకు చదువుకోవాలి మేడం? Why is education important? Education is giving you the equality. Education is giving you the equality, social justice. Education promotes equality, reduces the discrimination. If an SC student or ST student is becoming an officer, that is UPSC, I mean, మనం అందరం అంటాం కదా, if an SC student community is becoming an IAS officer or ST community people is becoming IPS officer, they're treated equally in the society. So education is promoting or giving you the equality. Discrimination is stopped చేస్తుంది at least. Okay, and demographic dividend, it is making ఇంత హ్యూజ్ పాపులేషన్ ఉంది కదా, whereas India is standing first among all other countries in the population. What is the use? We have to use the population. ఎలా యూజ్ చేసుకుంటాం? ప్రాపర్ స్కిల్ అనేది కావాలి కదా. Now this is ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎరా. ప్రాపర్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడానికి రాకపోతే ఎలా? సో స్కిల్ బేస్డ్ లెర్నింగ్ షుడ్ బీ దేర్. నెక్స్ట్, పావర్టీ రిడక్షన్. డెఫినెట్లీ యూ లెర్న్, యూ ఎడ్యుకేట్, యూ డూ జాబ్, దెన్ బ్రేకేజ్ ఆఫ్ సైకిల్ ఆఫ్ పావర్టీ. నెక్స్ట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇంక్లూసివ్ గ్రోత్, మొత్తం హోలిస్టిక్ గ్రోత్ అనేది ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4, దట్ ఈస్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సి, మీరు ఆన్సర్ మెన్షన్ చేసేటప్పుడు SDG 4 ఆర్ SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి కూడా మెన్షన్ చేసి you'll get good marks. ఎడ్యుకేషన్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, పావర్టీ రిలేటెడ్, ఇన్ఈక్వాలిటీ రిలేటెడ్, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ SDG గోల్స్ని రిమెంబర్ చేసుకోండి. ఓకే, SDG 4, దట్ ఈస్ గివింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. దట్ ఈస్ a global wide goal. Human capital formation and also national productivity. Obviously, if we are doing jobs, you are getting educated, high education. If you are getting, what we are doing, lastly we are contributing to the increase of GDP. These all things. So education, why it matters? To reduce your inequality, to form the human capital, and also demography dividend lo manam skill based learning anedi untundi, which is again promoting the national productivity, human capital, to break the cycle of poverty. These all things. Aithe ee education improve cheyadaniki em cheyali manam? What is the way forward? Chala సింపుల్ థింగ్స్, స్ట్రక్చరల్ చేంజెస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ అనేది రావాలి. సో మీరు ఆన్సర్లో వే ఫార్వర్డ్ ఎలా రాస్తారు అంటే, స్ట్రెంథెన్ నైబర్హుడ్ స్కూల్స్. 1 kilometerలో ఉండాలి, 3 kilometersలో ఉండాలి, విత్ ఇన్ ద రేడియస్ అని అనుకున్నాం కదా. ప్రైమరీ స్కూల్ షుడ్ బి విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ 1 kilometer అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ షుడ్ బి విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ 3 kilometers. అలాంటి రేషియో, అలాంటి డిస్టెన్స్లోనే ఉండాలి. Rationalization should not compromise your neighborhood schools. Rationalization should not compromise your neighborhood schools. Alani teachers vacancies evaithe unnayo vaatni fulfill cheyali. Fill the teacher vacancies as soon as possible. Improve learning quality. Obviously, if you are picking up the quality teachers, they give the quality education also. Some of the government schools, you can see, they are unable to pronounce the English terminologies. English terms ni pronounce cheyalekapothunaru konda teachers. Okay, so improve the teacher vacancies and improve their quality. Automatically learning quality will be improved. And target vulnerable children. If ST community, SC community gani, OBC gani, EWS communities gani, Muslim communities gani, Christian minority communities gani, if they are not able to come to the school, go to their homes and counsel them. Okay, that is the thing. Target vulnerable children. Strengthen school management committees. Proper administrative structure అనేది ఉండాలి. అందరూ, see, if a person is looking after all the departments, then the quality will be compromised. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఫ్యాకల్టీ కానీ ఒక్కొక్క టీచర్ కానీ ఉండాలి. దట్ ఈస్ ద థింగ్.
strengthen school management committees, and upgrade rural infrastructure, roads nunchi school infrastructure varaku, డ్రింకింగ్ వాటర్ కానీ తినే ఫుడ్ కానీ పోషణ అభియాన్లో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంప్రూవ్డ్. నెక్స్ట్, షేడ్ సెంటర్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ. Rather than doing a blame game, center and state should take the equal responsibility. This is a way forward you have to write. Intro, start with what does Niti Aayog report has said. Then come to the body, write those all things what you have learned. And this is a way forward, write a beautiful conclusion. Clear? Ee conclusion ekkada undi madam ante it is nicely given in your Hindu paper. So Hindu paper text and context lo issue ఇవ్వడం జరిగింది అన్నట్టు, read the complete article, you can write good answer writing. Clear? That's all for today. Thank you.